పువ్వు పుట్టగానే పరిమళిస్తోందని అంటారు. కానీ కొన్ని అరుదైన పుష్పాలు మొక్కగా ఉన్నప్పుడే సౌరభాలు వెదజల్లుతూ ఉంటాయి. మనుషులు అంతే. ముసలితనం వచ్చాకే కొంతమందిలో మనిషితనం బయటపడుతోంది. పాప పుణ్యాల లెక్కలు తక్కెట్లో వేసి సరిచేయాలని చూస్తారు. జీవితంలో ఓ దశకు వచ్చాక మంచితనం, మానవత్వం, సమాజ సేవ గుర్తొస్తాయి. కానీ కలస అలా కాదు. తడబడుతూ అడుగులేసే వయసులోనే ఇంకొకరికి చేయుతనిచ్చింది. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అంటే అక్షరాలు దిద్దే వయసులోనే సాటివారి బతుకుల్ని దిద్దే బరువైన బాధ్యతల్ని తన లేలేత భుజాలపై వేసుకుంది. ఇవ్వడంలో ఆనందం వెతుక్కుంది. బాధ తృప్త హృదయాలతోనే చిక్కుకున్న చిరునవ్వుల్ని బయటకు లాగే అరుదైన కిటికేంటో తెలుసుకొని వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపే పనిలో పడింది కలసనాయుడు. స్కూల్కి వెళ్ళే దారిలో తనలాంటి చిన్న పిల్లలు తనలానే స్కూల్కు వెళ్లాల్సిన వయసులో కూలీలుగా బిచ్చగాళ్లుగా రోడ్డుపై కనిపిస్తే తనలోని పసి హృదయం కలవరపాటుకు గురైతోంది. వాళ్ళ చేతిలో ఉండాల్సింది పుస్తకాలు కానీ పనిముట్లు కావు కదా అనే ప్రశ్న అంత చిన్న వయసులోనే కలసని కదిలించింది. అప్పటి నుంచి సమాజాన్ని, తోటి మనుషుల్ని చూసే కోణంలోనే ఓ మార్పు మొదలైంది. తన పుస్తకాలు, తన పలకలను పంచిపెట్టి ఇవ్వడంలోనే ఆనందాన్ని తొలిసారి అర్థం చేసుకుంది. పుట్టినరోజు వస్తే ఆడంబరాలు చేయడం ఎందుకు, ఆ డబ్బుతో తోటి వారికి సహాయం చేయొచ్చు కదా అనే ఆలోచన చాలా మంది తనలాంటి చిన్నారుల కడుపులను నింపగలిగింది. దీపావళి అంటే టపాసులు పేల్చడం కాదు, దీపం కూడా లేని వాళ్ళ ఇళ్లలో వెలుగుల్ని నింపడం అని తెలిసాక పండగలకు తనకు తాను కొత్త అర్థం తెచ్చుకుంది. కలస ఆలోచనలు, ఆదర్శాలను, అమ్మా నాన్నలను గౌరవించారు. కలస వెళ్లే దారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయూతను అందించారు. కలశ ఫౌండేషన్ను స్థాపించి తమ బిడ్డ ఆశయ సాధనకు తమ వంతు కృషి చేశారు. అక్షర కలశం పేరుతో వేల మంది పేద పిల్లల జీవితాలలో జ్ఞానజ్యోతి వెలిగింది. విభిన్న రంగాలలో విశిష్టమైన సేవలు చేస్తున్న మహిళా మణులను గుర్తిస్తూ వాళ్లకు మార్వెలస్ ఉమెన్ పురస్కారాలను ఇచ్చి కలశ ఫౌండేషన్ సత్కరించింది. చెట్లు పచ్చగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందని గ్రహించిన కలశ పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహనను పెంపొందించడానికి గ్రీన్ రన్ నిర్వహించి దిగ్విజయంగా ముందడుగేసింది. స్వచ్ఛ భారత్ కోసం తాను సైతం నడుం బిగించింది. ఇలా ఒకటా రెండా ఎన్నో సేవా కార్యక్రమాలు. ఇవన్నీ కేవలం తన ఊరు, తన ప్రాంతం, తన రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశాలు దాటి, ఖండాలు దాటి అంతర్జాతీయ స్థాయిలో కలశ ఫౌండేషన్ విస్తరించింది. తన అవసరం ఎక్కడ ఉందని తెలిసినా కలశ అక్కడకు వెళ్ళిపోయింది. ఇక 10 రూపాయలు ఖర్చు పెట్టి 10,000 పబ్లిసిటీ చేసుకునే రోజులు ఇవి. కానీ కలశ అలాంటి ఆడంబరాలకు దూరంగా ఉంది. తన పని తాను చేసుకుంటూ వెళ్లడమే తప్ప ప్రచార ఆర్భాటాలను పట్టించుకోలేదు. కానీ ప్రతిభ దాటేస్తే ఆగదు. ఓ మంచి పని చేసినా అంతే, తప్పకుండా చేరాల్సిన చోటికి చేరుతుంది. రావాల్సిన గుర్తింపు వెతుక్కుంటూ వస్తోంది. కలశ ఫౌండేషన్ కూడా అలా అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. దేశ విదేశాలలో ఎన్నో పురస్కారాలు కలశని వరించాయి.